నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ అనుష. అకార్డింగ్ టు రీసెంట్ అన్స్టాప్ టాలెంట్ 2025 సర్వే ప్రకారం 83% ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్కి అసలు జాబ్సే లేవండి. అన్ఎంప్లాయ్మెంట్ స్టేజ్లోనే ఉన్నారు. ఎందుకు? అసలు ప్లేస్మెంట్స్ ఎందుకు రావట్లేదు? పేరెంట్స్ ఏమైనా లక్షలు డబ్బు ఖర్చు పెట్టి మంచి మంచి యూనివర్సిటీస్లో చదివిస్తున్నారు. బట్ ప్లేస్మెంట్స్ చూస్తే నిల్ అని చెప్పుకోవాలి. సో యూజువల్గా బీటెక్ ఒక్కటే ఆప్షన్ ఉంటుందా మనకి? బీటెక్ కాకుండా నార్మల్ డిగ్రీ కోర్సెస్ తీసుకొని మంచిగా సెటిల్ అయ్యే వాళ్ళు లేరా? సో దీని గురించి తెలుసుకుందాము. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు దాదాపు 20 సంవత్సరాలుగా తిరుపతిలో అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్కి బిజినెస్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తూ ఈరోజు మనతో పాటు ఉన్నారు దాదాపు 20 సంవత్సరాలుగా అన్ఎంప్లాయ్మెంట్కి అలాగే బిజినెస్ కోచ్గా కెరీర్ కోచ్గా ఎంతో మందిని ట్రాన్స్ఫార్మ్ చేశారనమాట. సో హీఈస్ శ్రీధర్ కౌటల్య గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. తిరుపతి నుంచి వచ్చారు నా కోసం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తారు, పేరెంట్స్కి కూడా ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఈ సమస్యలో ఉన్నారు, ఏ చదువుకోవాలి, ఏ ప్లేస్మెంట్స్ రావాలంటే ఎలా క్వాలిఫై అవ్వాలి, ఎన్ని మార్క్స్ రావాలని చెప్తూ ఉంటారు. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ, బీటెక్ కుప్పలు మంది ఉన్నారు సార్. ప్రతి ఇంటికి 3-4 అందరూ బీటెక్ సార్. సో మరి ఎందుకు జాబ్స్ రావట్లేదు? బీటెకే కాదు, ఇంకా వేరే జాబ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? వేరే కోర్సెస్, డిగ్రీ కోర్సెస్. డిగ్రీ కోర్స్ కరెక్ట్, మంచి క్వశ్చన్. ఎందుకంటే బీటెక్ మన ఇండియాలో ఏమైపోయిందంటే బీటెక్కే బెస్ట్ కోర్స్ అనుకుంటున్నారు. ఇది బీటెక్ కాకుండా వేరే బెస్ట్ కోర్స్ ఏది వాళ్ళకి కనిపించడం లేదు. బీటెక్లోకి వెళ్తే తమ పిల్లలు సెటిల్ అయిపోతారు అంటారు. డిగ్రీ కోర్సెస్ చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఈ 2025 డిసెంబర్లో అందరినీ అట్రాక్ట్ చేసిన న్యూస్ ఏంటంటే ఇండిగో సంక్షోభం. ఇండిగోలో సంక్షోభం ఏర్పడి మొత్తం ఫ్లైట్స్ అన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పటికీ ఇండిగో ఆ సంక్షోభం నుంచి బయటపడలేకపోతుంది. దాని రూట్ కాజ్ ఏమైనా ఉందిరా అంటే పైలట్స్ కొరత ఉంది వాళ్ళకి. పైలట్స్ ఇప్పుడు మరి పైలట్స్ లేరు అసలు. మన ఇండియాలో పైలట్స్ కావాల్సిన నంబరు దాదాపుగా ఒక 30,000 కావాల్సి వస్తుంది నెక్స్ట్ 5 to 10 years లోపల. ఇక్కడ ఉండేది నా దగ్గర ఒక 12,000 పైలట్స్ ఉన్నట్టు నేను చూసాను ఈ మొదలు రిపోర్ట్. అంటే ఎంత గ్యాప్ ఉంది? 50% గ్యాప్ ఉంది. ఇప్పుడు పైలట్ కి పోవడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం లేదు, పిల్లలు కూడా పోవడం లేదు. పక్క ఇంజనీరింగ్ వైపు వెళ్ళారు. మీరు చెప్పిన సర్వేలో మనకి 83% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ లేవు. మరి వేరే కోర్సెస్కి వెళ్ళొచ్చు కదా. పైలట్ కూడా వెళ్తే అసలు ఎంత డిమాండ్ ఉంది. ఇంజనీరింగ్ చేసిన తర్వాత బీటెక్లో క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే ఒక 20,000 వస్తే గొప్పగా ఫీల్ అయ్యారు. పైలట్ శాలరీ మోర్ దాన్ 1 lakh ఉండే అవకాశం ఉంది. ఇంత శాలరీ పైలట్స్కి చాలా డిమాండ్. మరి ఇంత శాలరీ ప్యాకేజ్ వదిలేసి దీనికి ఎందుకు వెళ్తున్నారు అంటే బీటెక్ ఇంజనీరింగ్ అంటేనే గొప్పగా మనం ఒక జస్ట్ మిత్, ఒక ఊహలో అంతే, ఒక ఊహలో బతుకుతున్నాం అంతే. అది కరెక్ట్ కాదు. దీని మీద విపరీతమైన అవేర్నెస్ చేస్తూ వస్తున్నాను నేను. లాస్ట్ 20 years 20,000 స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చాను, కౌన్సిలింగ్ అన్ని చేశాను. ఇదే చెప్తున్నాను. దీనిలో తప్పలేదు కదా సార్, కుప్పలుగా అనడం. కుప్పలు ఏది బీటెక్ కుప్పలుగా అనడం తప్పలేదు. కుప్పలకు చేరుతున్నారు, కానీ అవుట్కమ్ ఏంటి చెక్ చేయడం లేదు. సో స్టూడెంట్ ఆలోచించాలి, ఎస్పెషల్లీ స్టూడెంట్ కన్నా పేరెంట్ థింక్ చేయాలి. వాళ్ళ పిల్లలకు కానీ అభిరుచి వేరే కోర్సులు ఉంటే దాంట్లో ఎంకరేజ్ చేయమంటున్నాను. అంత డిమాండ్ ఉంది. హోటల్ మేనేజ్మెంట్ నేను అదే చెప్తున్నాను. హోటల్ మేనేజ్మెంట్ ఎంత డిమాండ్ అంటే అసలు ప్రతి హోటల్కి షెఫ్ కావాలి. అసలు 10th class ఎలిజిబిలిటీతో కూడా కొన్ని చోట్ల చాలా కాలేజీలు కోర్సెస్ ఉన్నాయి, ఇంటర్ ఎలిజిబిలిటీతో కోర్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇంటర్ ఎలిజిబిలిటీతో జస్ట్ మీరు 1 year కోర్సు అలా చేసినా కూడా హోటల్లో డిమాండ్ మీకు 1 lakh rupees ఉంది షెఫ్. ఈ మంత్ ఉన్న షెఫ్ ఇంకొక మంత్ ఉండడం లేదు. చాలా డిమాండ్. నేను తిరుపతిలో ఎన్నో చోట హోటల్ చూశాను. ఒక చోట షెఫ్ నిలిచిపోయాడు, ప్రాబ్లం వచ్చింది సార్ అంటాడు. మరి హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు కదా. చేస్తే 1 lakh rupees అది ఎందుకు తక్కువగా అనుకుంటారు? పెద్ద స్టార్ హోటల్స్లో మిమ్మల్ని షెఫ్గా పిలుస్తారు. మామూలుగా ఎక్కడైనా ఇంట్లో వంట చేస్తే పనోడు లేదా వంటోడిని పిలుస్తారు, కానీ అక్కడ చేస్తే షెఫ్. అవునా, షెఫ్ అని చాలా పవిత్ర వృత్తి. ఇప్పుడు ఆన్లైన్ అసలు హ్యాపీగా వెళ్ళచ్చు. ఇంకా ఇంకో కోర్స్ చెప్తాను చూడండి, BSc ఫోరెన్సిక్ సైన్స్ అండి. చాలామంది తెలియదు అసలు. ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు అంటే ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగిందంటే పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసేవాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్. సో గుజరాత్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి ఉంది, గవర్నమెంట్దే. ఇప్పుడు మీరు ఇంటర్లో MPC BPC చేసిన స్టూడెంట్స్ 2 ఎలిజిబిలిటీ ఉంది. ఈ స్టూడెంట్స్ బీటెక్ కాకుండా ఈ సైన్స్ ఎంచుకో. సైబర్ క్రైమ్కి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి, క్రైమ్ రీకన్స్ట్రక్షన్, మన హిట్ సినిమా చూస్తామా నానిది, దాంట్లో చాలా మొత్తం ఇదే కదా. ఈ ఫోరెన్సిక్ సైన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. వీళ్ళల్లో అసలు ఎంత ఎక్స్పర్ట్స్ అంటే అంత కావాలి ఇండియాలో. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి అసలు ఎవరు ఆ డిగ్రీ చదవడానికి అవేర్నెస్ లేదు, ఆ కోర్సులో రుచి తెలియదు. MPC చేసిన తర్వాత నువ్వు ఫోరెన్సిక్ సైన్స్ చేయొచ్చు. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా సీట్ ఉన్నాయి. అమిటీ యూనివర్సిటీ, LPU వాటిలో ఉంది, గవర్నమెంట్ లో కూడా ఉంది. నేను ఇంకోటి కూడా తెలుసుకున్నాను సార్, ఈ ఫోరెన్సిక్ సైన్స్ లో రైటింగ్ కూడా ఉంటదంట. ఓకే. ఒక
క్రైమ్ చేసిన అతను ఆ రైటింగ్ కావచ్చు, ఎలా సూసైడ్ చేసుకోవాలన్నా సరే అతని రైటింగ్ బట్టి డిసైడ్ చేస్తారంట సార్, అతని మైండ్ సెట్ ఎలా ఉందో కూడా. మరి ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఫోరెన్సిక్ సైన్స్ ఒక కోర్సుగా చదివిన వాళ్ళకే వర్కౌట్ అవుతుంది, వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ఈ కోర్సెస్ నేను ఏం చెప్తాను, సో హోటల్ మేనేజ్మెంట్ లేదా పైలట్కి వెళ్ళొచ్చు, ఫోరెన్సిక్ సైన్స్, అవునా. తర్వాత మెయిన్గా నేను చేసిన వీడియో ఒకటి ల్యాక్స్లో సో వచ్చింది, సో మీరు కూడా ఈ వీడియోలో ఉన్నారు, ఏంటి లా ఐపీ మ్యాట్. ఇంటర్ తర్వాత 5 years లా కోర్స్ ఉంది, బ్రహ్మాండమైన లా కోర్సు. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ ద్వారా వెళ్ళొచ్చు, నేషనల్ లా యూనివర్సిటీస్. క్లాట్ అనే ఎగ్జామ్ రాసి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు డిసెంబర్లో ఆ క్లాట్ ద్వారా నేషనల్ లా యూనివర్సిటీస్లో కానీ 5 years లా కోర్స్ చేస్తే లాయర్స్కి ఎంత డిమాండ్ అంత డిమాండ్ ఉంది. ఏది నేను మామూలు కాలేజీల్లో చేయమని చెప్పలేదు, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా క్లాట్ ద్వారా దాన్ని చేయమంటున్నాను, చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్. సో వాళ్ళ సీట్ రావాలంటే క్లాట్ అనే ఎగ్జామ్ రాయాలి, డిసెంబర్లో జరుగుతుంది. మీకు ఒక లాయర్ థింక్ చేయండి, పెద్ద పెద్ద టాప్ మోస్ట్ లాయర్స్ మీరు గూగుల్లో కొట్టి చూస్తే టాప్ లాయర్కి ఎంత హైలీ పేమెంట్ వస్తుందంటే 20 lakhs per day కూడా ఉంది. ఒక గంట వాదించి వస్తే 20 lakhs రెమ్యూనరేషన్ తీసుకునే ఫీజు తీసుకునే లాయర్స్ మన ఇండియాలో ఉన్నారు. హరీష్ సాల్వే, కపిల్ సిబాల్, ఈ పేర్లన్నీ మీకు వస్తుంది అసలు, పెద్ద పెద్ద వాళ్ళకి అసలు. మరి ఆ రేంజ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్లో నేను చెప్పిన కాలేజీలో చదివితే ఏది ఎన్ఎల్యూస్లో డెఫినెట్గా హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. పర్ మంత్ 1 lakh కూడా వస్తుంది వాళ్ళకి మినిమం. ఓకే సార్, కొంతమంది డిస్టెన్స్ లో కూడా లా చేస్తూ ఉంటారు, దానికంత వాల్యూ ఉంటుందా? డిస్టెన్స్ లో చేస్తే కూడా వాల్యూ ఉండదని నేను చెప్పను. వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద కానీ మంచి కమాండ్ ఏర్పడితే వాళ్ళు ప్రాక్టీస్లో బ్రహ్మాండంగా వెళ్ళచ్చు, చేయొచ్చు, దాంట్లో కూడా చేయొచ్చు. అయితే నేను చెప్పిన క్లాట్ అనే ఎగ్జామ్ రాసి ఎన్నిలో చేస్తే ప్లేస్మెంట్స్ గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే ఆ 5 years వాళ్ళకి ఆ కాలేజెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నల్సార్, ఏపీలో వైజాగ్లో దామోదర్ సంజీవియా నేషనల్ యూనివర్సిటీ, ఇలాంటివి 26 యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో, 26 వాటిల్లో చేస్తే ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. తర్వాత అక్కడి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇంకేదైనా చేయొచ్చు, ఎంబీఏ కూడా చేయొచ్చు. రెండో కోర్సు ఉంది ఇంకోటి, చాలా ప్రముఖమైన కోర్సు, బీటెక్ వద్దనుకుంటే స్టూడెంట్స్, ఐపీ మ్యాట్. చాలా చాలా మంచి కోర్సు, చాలా మంది తెలియంది. ఐపీ మ్యాట్ ఏంటంటే ఇంటర్ అయిపోయిన తర్వాత బీబీఏ ప్లస్ ఎంబీఏ ఐఐఎమ్స్లో చేయొచ్చు. ఐఐఎమ్స్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్. మీకు ఐఐటీస్ ఎలా ఉన్నాయో ఐఐఎమ్స్ ఉన్నాయి, వాటిలో చేయాలంటే ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఇంటర్ సెకండ్ ఇయర్లో. సో ఆఫ్టర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాతే జరుగుతుంది, అంటే ఏప్రిల్ మే జూన్ సీజన్లో. ఇలా దీంట్లో ఏంటంటే 3 years ఎంబీఏ, 2 years బీబీఏ, 2 years ఎంబీఏ కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఈ 5 years కోర్స్ చేసి బయట వచ్చిన తర్వాత వాళ్ళకి యావరేజ్ శాలరీ ప్యాకేజెస్ 20 lakhs ఉంది, హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్ 1 crore కూడా ఉంది. ఇండియాలో కొన్ని ఐఏఎం క్యాంపసెస్లో ₹1 శాలరీ ప్యాకేజ్ రిలీజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మరి ఇవన్నీ వదిలేసి ఎందుకు బీటెక్ వైపు వెళ్తున్నారంటే ఫస్ట్ అవేర్నెస్ లేదు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. ఇది ఒకటే కోర్స్ అనుకున్నారు, ఎందుకు పక్కన ఉన్నోడు బీటెక్ చేశాడు, నేను బీటెక్ చేయాలి మా పిల్లల్ని, ఇదే అనుకుంటున్నారు. వాళ్ళ అబ్బాయి ఏమన్నా యుఎస్ వెళ్ళాడు. ఈ ఎప్పుడైతే ఈ హెరిడ్ పాలసీ ఒక గుంపులాగా వాళ్ళనే ఫాలో అవుతామో మన పిల్లలు నిజంగా మంచి స్థాయిలోకి రాలేరు. ఇప్పుడు మరి చైనా ఎందుకంటే అంత టాప్ లెవెల్లోకి వెళ్ళింది, జపాన్ టాప్ లెవెల్లోకి వెళ్ళింది అంటే అక్కడ ఇలాంటి కల్చర్ లేదు. మరి ఇండియాలోనే బీటెక్ వ్యామోహం చేయమంటున్న బీటెక్ ఎవరిని, ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, స్టూడెంట్ దాని మీద రీసెర్చ్ చేయాలనే మంచి తపన ఉంది, లవ్ చేయాలి, లైక్ కూడా కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ బీటెక్ దెన్ ప్రిఫర్ బీటెక్. నీకు లవ్ లేదు ఏమీ లేదు, వాళ్ళు ఎవరో చేశారని చెప్పేసి నువ్వు పంపించేస్తున్నావు, వాడు బీటెక్ చేరుతున్నాడు, అయిష్టంగా కాలేజ్కి వెళ్తున్నాడు, ప్లేస్మెంట్స్ రాలేదు. వన్ ఆఫ్ మై అంకల్స్ అనమాట, he did బీటెక్, తర్వాత మళ్ళీ ఎంటెక్ చేసి he went for masters. ఇక్కడ ఎంటెక్ చేసిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళి he did PhD. మీరు అంటుంటే యూ హ్యావ్ టు లవ్, అది లైఫ్ అనుకోవాలి, లవ్ అనుకోవాలనుకుంటే ఇలా చదువుతారేమో సార్. సో ఇంకా ఈ స్టూడెంట్స్కి ఈరోజు నేను చెప్పిన దాని మీద బీటెక్ కాకుండా బెస్ట్ కోర్సెస్ ఇంకా ఏదైనా డీటెయిల్గా కావాలన్నా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనుష. మన ఛానల్ తరపున నేను వాళ్ళకి ఫ్రీ కౌన్సిలింగ్ చేస్తాను. ఒక్కటి చెప్పుకోవాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇలా ఉంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే నేను చెప్పాను చూసారా, ఎదురు వ్యక్తితో కంపేర్ చేస్తుంటారు, వాళ్ళ బంధువులు నైబర్స్ వీళ్ళనే కంపేర్ చేసుకొని వాళ్ళు ఈ కోర్స్ చేస్తున్నారు, ఈ కోర్స్ చేయి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంబీబీఎస్ ఫెయిల్యూర్ ఇప్పుడు యాక్చువల్గా. ఎంబీబీ చేసిన డాక్టర్స్కి 20,000 వస్తే గొప్ప. ఒకప్పుడు డాక్టర్ అన్నారు కదా, ఎందుకు డాక్టర్కి విలువ లేకుండా పోయింది? ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చెప్తున్నాను నేను. ఎండీ చేస్తే ఓకే, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్లో వచ్చేది 20,000 పైన లేదు. అన్ని చోట్ల మాట్లాడుకోవచ్చు డిస్కషన్. ఎందుకంటే రుద్దేశారు, మళ్ళీ ఇండియాలో సిస్టమ్ రుద్దేస్తున్నారు, బీటెక్ కూడా రుద్దేశారు. మీరు రుద్దొద్దండి అంటున్నాను నేను. స్టూడెంట్కి లవ్ ఉంటేనే చేయమంటున్నాను. వాడికి ఇంట్రెస్ట్ లేకుండా పెట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో పెట్టారు, సిఎస్సి,
దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ మొత్తం మారిపోయింది సిస్టమ్. అవును సార్. ఆ లెవెల్లో వాడు అందుకోలేడు. ఎందుకు అందుకోలేడు అంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు చదవాలని. ఓకే. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చదవగలుగుతావు. ఇప్పుడు నీకు ఫోటోగ్రఫీ ఇష్టము, బాగా ఫోటోలు తీసే ఇష్టము, నువ్వు బిఏ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పేసి ఫోటోగ్రఫీనే ఒక కోర్స్ ఉంది, అది చెయ్యి, బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవుతావు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ బ్రహ్మాండమైన చాలా డిమాండ్ ఉంది, ఎన్నో టీవీ ఛానల్స్ కావాలి. నీకు అది కోర్స్ గానే చేయడం లేదు. ఓకే. ఇక్కడ ఇది పోవాలంటాను. ఈ కోర్సు గొప్పది, ఈ కోర్స్ చిన్నది అనడమే రాంగ్ అంటున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి సార్. అది ఎక్కడే మారాలంటున్నాను. పేరెంట్స్ దగ్గర ఉంది ప్రాబ్లమ్. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా పెద్ద క్వశ్చన్. సిస్టమ్ ఎక్కడ ప్రాబ్లం ఉందంటే పేరెంట్స్ పిల్లలతో మాట్లాడి, పిల్లలతో డిస్కస్ చేసి, అరే నీకు ఏ కోర్స్ ఇష్టం, నువ్వు ఏదనుకుంటున్నావు, అప్పుడు ఏం చేయాలి, ఆ కోర్సు మీద కోర్స్ కంటెంట్ చదవమంటున్నాను. బీటెక్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి చదువు, ఒకసారి పేపర్లు ఎన్ని నెట్లో వస్తుంది కదా చేసుకో, లేదా బీటెక్ చదువుతున్న స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వాడు బుక్లు ఓపెన్ చేసి చూడు, ఇది బాగుంటేనే చెయ్యి. వాడికి ఏమీ తెలియకుండా బీటెక్ పేరు తెలుసు, కాలేజీలో పోయి చేరిపోయాడు. కాలేజీలో చేరిపోయిన 2 నెలలకు కోర్స్ స్టార్ట్ అయింది. ఈ పాఠం చెప్పిన లెక్చరర్ బోర్డు మీద స్టార్ట్ చేసిన తర్వాత కోడింగ్ అంతా చూసాడు, భయపడిపోయి నాకు వద్దు అనుకుంటున్నాడు. అక్కడ వెనక రాలేడు. ఈ M1 అనే సబ్జెక్ట్ అసలు సంవత్సరాలు, బీటెక్ అయి 4 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాలు చదువుతారు సార్. అవుతారు. చాలా చోట్ల నేను ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేశాను, నాకు ఎంతో మంది చూస్తాను. సో కాబట్టి ఈ ప్రాబ్లం అదే మాట, అయిష్టంగా కోర్స్ చేయడం ద్వారానే సమస్య. ఇప్పుడు మన సినిమా చూసాం కదా ఈ మధ్యలో, కొన్ని సినిమాలు ఐ థింక్ డూడ్ సినిమా అనుకుంటున్నాను. సో ఆర్ ఇంకోటి వచ్చేసి మీకు 3 BHK, వాడు నచ్చిన కోర్స్ చేసి మళ్ళీ ఆఫ్టర్ 30 years సాఫ్ట్వేర్ మళ్ళీ వెనక్కి వస్తాడు, చూసారు కదా, వాడికి నచ్చిన కోర్స్ చదువుతాడు. సినిమాల్లో ఇంకేముంది, అదే కదా సినిమా, రియల్ లైఫ్ అది చూసి చెప్పచ్చు. అసలు ఒకరిని బలవంతంగా చేస్తే ఆ విధంగా వాడు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కోర్సు వచ్చి ఇంకో కోర్స్ చేయాల్సి, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాల్సి వస్తుంది వాడు. సో చేస్తే వాడికి ఉన్న ఇంట్రెస్ట్ అది, దాని వదిలేసి నువ్వు కంప్యూటర్ సైన్స్ అన్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సినిమానే చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఎవరైనా చూడండి 3 BHK చూడండి, మీరు తెలుస్తుంది అసలు యాక్చువల్గా పిల్లల మీద కానీ లేనిపోని కోర్సులు రుద్దేస్తే ఎంత సఫర్ అవుతాడు అసలు. కూడా టాప్ యూనివర్సిటీలో చదువుతారు మళ్ళీ. సరే ఇంకా ఆన్ ఏ బ్రీఫ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిగ్రీ కోర్సెస్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి అంటారా? అంటే డిగ్రీ కోర్సెస్ కాకుండా బీటెక్, ఈ డిగ్రీ కోర్సుల్లో డిగ్రీ కోర్సెస్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఫోరెన్సిక్ సైన్స్ మొత్తం దానిలో వచ్చేసి బిఎస్సి, బిఏ, బీకామ్ అన్నింటిలో బెస్ట్ ఉన్నాయి. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీకామ్ ఉందనుకోండి, బీకామ్ వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. అవును. ఎందుకంటే బీకామ్ లోకల్లో చూశాడు, మా ఊర్లో బీకామ్ కాలేజ్ అయితే బాగాలేదు, ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ చాలా బాగుంటుంది. బీకామ్ ఏం ఆలోచిస్తాడంటే, బీకామ్ మా ఊర్లో ఎక్కడ సరైన కాలేజ్ క్యాంపస్ లేదు, బీటెక్ కాలేజ్తో కంపేర్ చేసుకున్నాడు. చాలా మంది ఎందుకు మోటివేట్ అవుతున్నారంటే, నా దృష్టిలో బీటెక్ కాలేజ్ క్యాంపస్ చాలా పెద్ద ఉంటాయి. వాళ్ళ వీడియోలు చూసినా కూడా పేరెంట్స్ అక్కడే చేరమంటారు. బీకామ్ అంటే చిన్న బిల్డింగ్లో పెట్టింటారు. కానీ బిల్డింగ్ని చూసి నువ్వు బయట హార్డ్వేర్ చూసి సాఫ్ట్వేర్ తప్పు పెట్టావు. నీ ఇంట్రెస్ట్ ఏమో బీకామ్, కానీ కాలేజ్ బాగాలేదని కోర్సే వదిలేసావు, బీటెక్లో పెట్టావు. నువ్వు బీకామ్ బెస్ట్ కాలేజెస్ ఉన్నాయంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఢిల్లీలో శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అని ఉంది, అది ఎప్పుడు కూడా NIRF ర్యాంకింగ్ తీసుకుంటే చాలా టాప్లో ఉంటుంది. ఒక టార్గెట్ పెట్టి చేయి బీకామ్, తప్పేముంది అసలు. నీకు అలాంటి కాలేజెస్ చాలా ఉన్నాయి. బిఏ ఉంది, బిఏ వేస్ట్, ఎక్కడ కాలేజ్ దొరకదు అనుకుంటారు కదా. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ, లేదా రీసెంట్గా మనకి బెంగళూరులో ఒక నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది NLSU, దాంట్లో బిఏ స్టార్ట్ చేశాడు. IIMs లో బిఏ స్టార్ట్ అవుతుంది, అక్కడ చేస్తే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది బిఏ. అసలు బిఏ, బీకామ్, ఎంకామ్ ఇవన్నీ పాతకాలపు అనుకొని అనుకుంటున్నారు. కానీ నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే బిఏనే చదవమంటున్నా నేను. ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అడగచ్చు, మరి బిఏ చేస్తే ఏమవుతారు సార్ అని. చెప్తాను చూడండి. మీరు బిఏ చదివారా, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చేశారు. ఆ సబ్జెక్ట్స్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్స్. ఎందుకు తెలుసా, మీరు ఏపీపీఎస్సి రాయండి, లేదా యూపీఎస్సి రాయండి, సివిల్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నువ్వే అవుతావు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావాలంటే ఏ ఎగ్జామ్, యూపీఎస్సి, సివిల్ సర్వీస్. దాంట్లో ఏముంది, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఈ సబ్జెక్ట్సే. బీటెక్ సబ్జెక్ట్స్ ఏమీ లేవు. లేదా నాకు సివిల్ సర్వీస్ వద్దు, ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, వాటిలో రాయి. నువ్వు ఆ ఎగ్జామ్స్ రాస్తే నువ్వు మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 మళ్ళీ నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యే అవకాశం వస్తుంది. ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవే సిలబస్లు ఉంటాయి, రిపీట్ అవుతాయి అంతే. అయితే కొంతమంది కూడా ఇప్పుడు MBBS చేసిన వాళ్ళు బీటెక్ చేసి తర్వాత ఇట్లాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి, గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఎక్కడ సబ్జెక్ట్ లింక్ అవ్వదు, వీళ్ళకి అవుతుంది. కరెక్ట్. అయ్యేది బిఏ కోర్సెస్ వాళ్ళకి లింక్ అవుతుంది. మనం ఏ కోర్స్ అయితే చేదరించుకున్నారో ఆ కోర్సే వాళ్ళకి లింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివింది బిఏ,
హిస్టరీ, ఎకనామిక్, పొలిటికల్ సైన్స్. నేను చదివినప్పుడు మా ఇంట్లో మా మదర్ కూడా వేస్ట్ కోర్స్ చదివారా, మా బంధువులు అందరూ బీటెక్ చదివారన్నారు. నేను కూడా అదే ఫీలింగ్తో బతికాను. కానీ నా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత ఈ రోజు నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ చేశాను, ఎంఏ ఇంగ్లీషు, తర్వాత మళ్ళీ 5 క్వాలిఫికేషన్స్ ఇంగ్లీష్లోనే చేశాను. తిరిగి ఇప్పుడు నేను చాలా టీవీ ఛానల్స్కి ఎక్కువ టాపిక్స్ ఇచ్చేది కరెంట్ అఫైర్స్, పొలిటికల్ సైన్స్ ఇస్తున్నాను. నేను ఈటీవీకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఇస్తున్నాను. నాలో ఆ రోజు నేను పొలిటికల్ సైన్స్ 3 సంవత్సరాలు చదువుకున్నాను కాబట్టి హ్యాపీగా అప్పుడే కొద్దిగా డౌట్ ఉంది. రిగ్రెట్స్ కానీ నేను బాగా ఇష్టపడి చేశాను, కానీ డౌట్లోనే ఉండిపోయాను. వీళ్ళు చెప్పేది ఏమో కరెక్ట్ కాదని. కానీ ఇప్పుడు నాకు పనికి వస్తుంది. ఈ రోజు ఎన్నో పేపర్స్ ఆర్టికల్స్ రాస్తున్నాను. రియల్ టైం ఇది బాగా పనికి వస్తుంది. మా స్టూడెంట్స్ నేను ఇప్పుడు కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎంతో మంది బీటెక్ స్టూడెంట్స్ టీచ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ ఎక్కడ పోదు, నచ్చిన సబ్జెక్ట్ చేస్తే ఎక్కడికి పోదు. నేను ఈజీగా ట్రాన్సిషన్ అయిపోయాను అనమాట. మీకు నచ్చి తీసుకున్నారు? ఆల్మోస్ట్ నచ్చే తీసుకున్నాను నేను. ఎందుకంటే అప్పుడు కొద్దిగా అంటే మా ఏజ్లో మనకి 95, 98 బ్యాచ్. సో అప్పుడు గైడ్ చేశారు, ఈ BHEP బాగుంటుందని చెప్పేసి. ఆ BHEPకి గైడ్ చేసినప్పుడు తీసుకున్నాం. మా అంకుల్ ఒక అన్నారు, బట్ ఆయన చాలా పాపులర్, ఒక ఫేమస్ ట్రైనర్ ఆయన సార్. ఆయన చెప్పినప్పుడు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎంటర్ అయిన తర్వాత నాకు తెలిసింది చాలా బాగుంది సబ్జెక్ట్ అని చెప్పి. ఇష్టపడే చేశాను నేను. ఎంఏ ఎకనామిక్స్ చేశాను, మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేశాను, మళ్ళీ ఇంగ్లీష్లో 5 క్వాలిఫికేషన్ చేసి ఇంగ్లీష్ ట్రైనర్, డబుల్ పీజీ. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తున్నాను, ప్లస్ నా సబ్జెక్ట్ ఎక్కడికి పోలేదు. ఆ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తున్నాను, టీవీ ఛానల్స్కి ఇస్తున్నాను, మా స్టూడెంట్స్ టీచ్ చేస్తున్నాను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రోజు నేర్చుకున్నాను కాబట్టి. ఏ సబ్జెక్ట్ ఎక్కడికి, ఏ సబ్జెక్టు ఒకటే మన కన్క్లూజన్ ఈ ఇంటర్వ్యూలో, ఏ సబ్జెక్టు దిగదుడుపు కాదు అంటున్నాను. అన్ని సబ్జెక్టులు మంచివే. నువ్వు ఇష్టపడి చదువు అంటున్నాను. కష్టపడి చదువుతే ఎండుమూరుగా చెప్తారు, కష్టపడి చదవకూడదు. ఇష్టపడి చదివితే ఏ సబ్జెక్టులోనే నువ్వు నెంబర్ 1 అవుతావు అంటున్నాను. ఏ సబ్జెక్టుకి ప్రపంచంలో అది తక్కువ లేదు, మనమే అలా చేసేసాం. బీటెక్ టాప్ అన్నారు, మళ్ళీ బీటెక్ మునిగిపోయింది. MBBS టాప్, అది మునిగిపోతుంది. అరే అన్ని కోర్సులు మంచివే. స్టూడెంట్తో మాట్లాడి మీ పిల్లలతో మీకు నచ్చిన కోర్సే తీసుకోండి. సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూసే వాళ్ళు బీటెక్ ఫైనల్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఇంకా రిగ్రెట్ అయ్యే వాళ్ళు ఎవరైనా దే హ్యావ్ టు ఇప్పటి నుంచి అయినా దే హ్యావ్ టు రీసెర్చ్, ఏదైనా టూల్స్ నేర్చుకోవడం అలాంటివి చేస్తే బాగుంటుంది. అంతే. బీటెక్ ఉన్న వాళ్ళు రిగ్రెట్ అవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు కోర్సు మధ్యలో ఉంటారు. దాన్ని వాళ్ళు ఇష్టపడే స్టడీ చేస్తే బెటరు. సో ఎందుకంటే ఇప్పుడు ఒకటి వచ్చిన తర్వాత మనం ఇంకా నచ్చకపోయినా కూడా నేనేమంటానంటే దాన్ని మీరు రీసెర్చ్ చేయండి, ఒక డిగ్రీ చేతిలో పెట్టుకోండి. బీటెక్ అయిపోయిన తర్వాత కాబట్టి మీ ప్యాషన్ పర్సూ చేయండి, మీకు నచ్చిన ఫీల్డ్లోకి మీరు రావచ్చు. ఇదేం తప్పులేదు. కోర్సెస్, అడిషనల్ కోర్స్ కూడా చేసేయచ్చు. సార్ ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, బీటెక్ చదువుతున్న వాళ్ళు ఇప్పుడు బిట్వీన్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ మోటివేషన్ ఏంటో మీరు చెప్పారు. అలాగే బీటెక్ కాకుండా అదర్ కోర్సెస్, డిగ్రీ కోర్సెస్ ఏంటో మాట్లాడుకున్నాం. సరే బీటెక్ అయిపోయింది, 1 year అయిపోయింది మా కోర్స్, మాకు ఇంకా జాబ్స్ రావట్లేదు. దిల్షుక్ నగర్, అమీర్పేట్, కుకట్పల్లిలో కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం 9 to 5. అయినా సరే వీ కుడెంట్ ఫైండ్ జాబ్స్ అని అనుకునే వాళ్ళకి ఏం ప్లేస్మెంట్స్ ఉంటాయి సార్? ఎలా తెచ్చుకోవాలి? వాళ్ళ దారిని ఎలా మార్చుకోవాలి? ఇక్కడ ఫస్ట్ మీరు ఒక పాయింట్ చూడండి, ఎందుకు బీటెక్ 4 years చేసినా, డిగ్రీ చదివినా కూడా ప్లేస్మెంట్స్ రావడం లేదంటే మెయిన్ పాయింట్ నేను చెప్పడము, వాళ్ళు ఇష్టపడి చదవలేదండి. అది యాక్చువల్గా మనసు పెట్టి చదవడం లేదు. చేరారు, ఆ కోర్స్ అవగొట్టాలి, అయిపోతే చాలరా బాబు అనుకుంటున్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు. 4 సంవత్సరాలు అయిపోతే చాలనుకుంటారు, లేదా డిగ్రీ చేరు 3 సంవత్సరాలు అయిపోతే చాలనుకుంటాడు. కానీ మనసు పెట్టి రీసెర్చ్ ఓరియంటేషన్తో చేస్తేనే ఆ సబ్జెక్ట్ మీద పట్టు బిగించగలుగుతాడు, అప్పుడే దాంట్లో రాణించగలుగుతాడు. కంపెనీ వాడు ఏం టెస్ట్ చేస్తాడు? రియల్గా నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాడు. మీకు ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను చూడండి, చాలా పాపులర్ స్టోరీ. నేను చాలా కాలేజీకి నేను షేర్ చేస్తాను. ఒక షిప్ వెళ్తూ ఉంటుంది. షిప్ వెళ్తుంటే షిప్ మధ్యలో ఆగిపోతుంది, సముద్రం మధ్యలో. ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ ఆందోళన పడతారు, సో రిపేర్ అవుతుందో లేదని. అది పెద్ద రిపేర్ వస్తుంది, చాలాసేపు రిపేర్ చేస్తారు చాలామంది. ఒక 10 మంది టెక్నీషియన్స్ దాదాపుగా ఒక 4-5 గంటలు చేస్తారు, అయినా కూడా స్టార్ట్ కాదు. అక్కడ IIT స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు మేడం, ఎక్కడికి వెళ్తుంటారు. మేము కూడా ట్రై చేస్తాం కావాలంటే, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళ వల్ల కూడా కాదు. లాస్ట్ షిప్లో పనిచేసే ఒక అతను అంటాడు అనమాట, సార్ మీరు ఇంతమంది ట్రై చేస్తారు కదా, అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు కిచెన్లో, ఆయన ఏం చదువుకోవాలా కానీ చిన్న చిన్నగా రిపేర్ చేస్తాడు, ఆయన పిలుద్దామంటాడు షిప్ మేనేజర్తో. అరే ఇంతమంది చేరేంది, షిప్ మేనేజర్ అతనేం చేస్తాడు పెద్ద ఆయన, ఆ ముసలోడు వల్ల కాదు అంటాడు. సరే ట్రై చేస్తామంటాడు, సరే పిలుచుకోమంటాడు. ఆ పెద్ద నడుచుకుని వస్తుంటేనే వీళ్ళందరూ నవ్వుతారు, స్టూడెంట్స్ అందరూ, మా వల్ల కాదు అతని వల్ల ఏమవుతుందని చెప్పి. అతను కూర్చొని పెద్ద ఏం చేస్తాడంటే ఆ మొత్తము బాక్స్ ఓపెన్ చేసి 5 నిమిషాలు పరిశీలిస్తాడు. ఒక చిన్న సంచి అంతే అతని దగ్గర, మాసిపోయిన సంచి కింద కూర్చుంటాడు. 5 నిమిషాలు దాన్ని స్టడీ చేసి ఒక చిన్న బోల్డ్ తెమ్మంటాడు. సో బోల్డ్ తెస్తాడు, 5 minutes తర్వాత ఆ బోల్డ్ బిగించి స్టార్ట్ చేయని అంటాడు. స్టార్ట్ అవుతుంది.
దాదాపుగా మార్నింగ్ టు ఈవినింగ్ కుస్తీ పడిన ఇంజనీర్స్కి లేదా మొత్తం ఐఐటి రీసెర్చ్ పీపుల్కి వాళ్ళ వల్ల కానిది ఒక్క 10 నిమిషాలు అతను సాల్వ్ చేశాడు, షిప్ స్టార్ట్ అయిపోతుంది. మొత్తం ఆ షిప్లో ఉన్న ప్యాసింజర్స్ చప్పట్లు కొడతారు తనకి పెద్దానికి. సో ఇక్కడ ఏం చెప్తుంది ఈ స్టోరీ అంటే, వీళ్ళందరూ కూడా బుక్కులు చదివారు, ఈయన ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చేశాడు. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే ఎండింగ్లో వెళ్ళిపోయేటప్పుడు అతను మేనేజర్ దగ్గర కూర్చుంటాడు. కూర్చొని నా బిల్లు ఇవ్వమంటాడు, నాకు దీన్ని చేశాను కదా, దీన్ని నాకు ఫీజు పే చేయమంటాడు. ఎంత అంటాడు? 25,000 అంటాడు ముసలాయన. 25,000 అదేంటది, నువ్వు చేసిన 10 నిమిషాలే 25,000 అంటే మా పైన మేనేజ్మెంట్ ఒప్పుకోదు, ఏంటి అసలు అంటే, లేదు 25,000 అంటాడు. సరే అతను కోపం వచ్చి ఒక పేపర్ ఇచ్చి రాసి 25,000 నువ్వు ఎలా సర్వీస్ చేసావు అని అంటాడు. పేపర్ తీసుకుంటాడు, తీసుకుని తక్కువ రాసేసి మొహాన్ని కొడతాడు. మేనేజర్ చూసి షాక్ అవుతాడు, ఏంట్రా ఇది అని చూస్తే ఆయన రాశాడండి 1,000 రూపీస్ బోల్ట్, 24,000 రూపీస్. ఈ బోల్ట్ నేను ఎక్కడ బిగించాలా అన్న నా యొక్క సమయస్ఫూర్తికి రా అని చెప్తాడు. సో ఇంతమంది మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడిన ప్రతి ఒక్కడూ కూడా ఈ బోల్ట్ ఎక్కడ బిగించాలనే ఒక కామన్ సెన్స్ లేకుండా వర్క్ చేశారు. నేను కరెక్ట్గా 10 నిమిషాల్లో 5 minutes ఎక్కడ ఈ బోల్ట్ అవసరం అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉందని డిటెక్ట్ చేశాను, చేసి కరెక్ట్గా ఫిట్ చేశాను. ఈ సమయస్ఫూర్తికి 24,000 పే చేయని చెప్తాడు. ఇప్పుడు ఈ స్టోరీ ఏం చెప్తుందంటే, బీటెక్, నేను అదే చెప్తాను కాలేజ్కి వెళ్ళినప్పుడు, బీటెక్ మీరు కంప్యూటర్ సైన్స్ చదివారు 4 years. మీ కంప్యూటర్ కానీ చిన్న ప్రాబ్లం వస్తే ఫార్మాట్ చేయాల్సి వస్తే నువ్వు ఫార్మాట్ చేయలేకపోతున్నావు. వెళ్ళి ఎక్కడో ఎదిగి ఆ గల్లీలో ఒక చిన్న కుర్రాడు అడిగితే వాడు వెళ్ళి మొత్తం రిపేర్ చేశాడు. మరి వాడుకున్న నాలెడ్జ్ నీకు ఎందుకు లేదు అంటే, కాలేజీలు బాగున్నాయి, ప్రొఫెసర్స్ బాగున్నారు, అందరూ బాగున్నారు, పాపం వాళ్ళు తప్పులు పట్టాల్సిన పనిలా, మీరు శ్రద్ధ పెట్టి చదవడం లేదు. సో నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివావు, బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ చేసావు, అవునా? అంటే ఏంటి, 6 years ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివావు. నువ్వు మీ ఇంట్లో కరెంట్ పోతే నువ్వు ఫ్యూజ్ వేయగలుగుతున్నావా? నువ్వు మళ్ళీ ఎలక్ట్రికల్ షాప్కి ఫోన్ చేస్తే ఎలక్ట్రీషియన్ చదువుకోలేదు, వాడు వచ్చి చేసి వెళ్ళిపోతాడు. మరి వాడుకున్న నాలెడ్జ్ నీకు ఎందుకు లేదంటే, దట్ ఈస్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. నేను చెప్పిన షిప్లో ఉన్న పెద్ద ఆయన, ఎలక్ట్రీషియన్ కూడా, వీళ్ళందరూ కూడా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు. వీళ్ళందరూ బుక్కులు ఏదో ఎగ్జామ్లో చదివారు. బీటెక్ స్టూడెంట్ అందరికి తెలుసు, ఎప్పుడో చదువుతున్నాడంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే, ఆ ముందు రోజు నైట్ అవుట్ చేసి చదువుతున్నాడు. వాడికి ఎక్కడొచ్చింది? రాదు. నువ్వు 4 years నువ్వు చదివింది నిజంగా నాకు తెలిసి ప్రతి ఎగ్జామ్ ముందు 10 రోజులు. ఎప్పుడైనా బీటెక్ స్టూడెంట్ బిజీ అయ్యాడంటే ఆ ఎగ్జామ్స్ అప్పుడు బిజీ అవుతాడు, మీద ఖాళీగా టైం వేస్ట్ చేసి, అందువల్ల రాలేదు. సో ఇది ఫిక్స్ చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ మీరు పాయింట్ అవుట్ చేస్తున్నారా, లేకపోతే కాలేజ్ లో ఉన్న స్టూడెంట్సే? కాలేజ్ లో ఏం లేదు, కాలేజ్ ఏం అన్ని కాలేజీలు బాగా పెడతారు, ప్రాక్టికల్స్ అన్ని కూడా బాగా చేస్తున్నారు. నాకు తెలిసి ఎక్కడో చిన్న చిన్న తేడా ఉంటుంది. టాప్ కాలేజ్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, రిమైనింగ్ కాలేజీలో కొద్దిగా తక్కువ ఉండొచ్చు. కానీ అన్ని కాలేజీలు ఆల్మోస్ట్ కాలేజీలు తప్పు పడ్డాల్సి పడింది అంటాను. కాలేజీలు తప్పు పడితే నువ్వు ఎప్పుడు డెవలప్ కాలేవు అంటాను. వాటినే మన సిస్టమ్ మార్చలేం కదా, నువ్వే మారాలి. మారే వాళ్ళు మారుతున్నారు సార్. మీరు అన్నట్టు ఆ సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు మారుతున్నారు. లైబ్రరీలో చదువుకున్న వాళ్ళు టాపర్స్ అవుతున్నారు, ఇంట్లో ఉండే చదువుకునే వాళ్ళు టాపర్స్ అవుతున్నారు. లక్షల ఖర్చులు పెట్టి, లక్షల రూపాయలు ప్రతి ఇయర్ ఖర్చు పెట్టి మరి వాళ్ళు అవ్వట్లేదు. అదే ప్రాబ్లం. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయలేదు అంటున్నాను. నువ్వు మనసు పెట్టి చదవడం లేదు. నువ్వు ఎప్పుడు చదువుతున్నావు బీటెక్లో, ఎగ్జామ్ ముందే బుక్ ఎత్తుతున్నావు అంటున్నాను. నువ్వు ఎగ్జామ్తో ఏం సంబంధము? చేరిన దగ్గర నుంచి నువ్వు నీట్గా స్పెండ్ చేయి ఈ టైము. నువ్వు బట్టి కొట్టి చనిపో అని చెప్పలేదు నేను. ఆడతా పాడతా ఆనందంగా నవ్వుతో చదువు అంటాను. అలా చేస్తేనే బాగుంటుంది. దెన్ నేను చెప్పిన ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మీకు వస్తుంది. అప్పుడు నీకు ప్లేస్మెంట్ గ్యారంటీ వస్తుంది. బీటెక్ డిగ్రీలు చదివి ప్లేస్మెంట్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ విధంగా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఓరియంటేషన్ మీద ఫోకస్ లేదు కాబట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్, దేర్ ఇస్ నో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టూడెంట్స్ కి లేదు. సెకండ్ థింగ్ ఏం చెప్తారు సార్? సెకండ్ థింగ్ ఏం లేదు, యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్, లవ్. ఇంట్రెస్ట్ కూడా లవ్ అంతే. స్కిల్స్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనల్ డెవలప్మెంట్ కూడా ఏంటంటే, నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు బీటెక్ లో ఎలాంటి పర్సనల్ డెవలప్మెంట్ డెవలప్ చేసుకోవాలంటే, సోషలైజ్ కావాలి. అంటే మీరు మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోమంటున్నాను. నేను ఎప్పుడు టైం వేస్ట్ చేస్తా, టైం పాస్ కాండి, నేను మళ్ళీ ఇంకో టైం పాస్ కాడితో నేను అసలు పరిచయం చేసుకోకూడదు. నేను ఒక మంచి స్టూడెంట్, బాగా చదువుకునేవాడితోనే పరిచయం ఉండాలి. బీటెక్ చేరిన స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, తన పర్సనాలిటీని పెంచుకోవాలి అంటే మంచి ఫ్రెండ్స్ని ఎంచుకో. నెంబర్ 1, నీ టయాన్ని ఈ చెత్త స్మార్ట్ ఫోన్ మీద స్పెండ్ చేయకుండా వదిలేసే చాలు, బుక్స్ మీద స్పెండ్ చేయ చాలు, ఎనఫ్. ఇంకా పెద్ద పర్సనాలిటీ లెక్చర్సే అవసరం లేదు. స్మార్ట్ ఫోను, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా పక్కన పెట్టేసి మంచి ఫ్రెండ్స్తో స్పెండ్ చెయ్యి, చదువుకునే వాళ్ళతో బుక్స్ మీద స్పెండ్ చెయ్యి. నీకు ఎవర్రా ఫ్రెండ్స్ అంటే, నువ్వు బీటెక్ చేసిన తర్వాత నీ ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ వేయాలి.
వాళ్ళందరూ వాళ్ళని వదిలేసి నువ్వు ఎవరినో టైం పాస్ కొలితే ఎందుకు చేస్తావు? రైట్. అది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ వీడియో ఈ ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు సో బీటెక్ స్టూడెంట్స్ కి కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ అయితే బిగినర్స్ కూడా 25 అలానే ఉంది సార్ ఫ్రెషర్ కి. అవును. అంటిల్ అనలెస్ పీజీ చేస్తేనే ఎండి చేస్తేనే వాల్యూ ఏదైనా సరే సార్. ప్రెసెంట్ మన మార్కెట్లో 20-25 ఉంది కదా. సో వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తారు సార్? శాలరీస్ నుంచి పైకి వెళ్ళడం మీరు చెప్తున్నారు. ఏ కోర్స్ అయినా సరే బిగినర్స్ కి మీరు ఏం చెప్తారు? ఏ కోర్స్ అయినా కూడా ఫస్ట్ మీరు కొంతమంది నచ్చి తీసుకొని అంటారు, కొంతమంది ఒకవేళ ఏదైనా పేరెంట్స్ బలవంతం కూడా తీసుకుండొచ్చు. వీళ్ళు దీని మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కాలేజ్ నుంచి ఒక కోర్సు వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా మన సినిమాలో చూస్తాం కానీ ప్రాక్టికల్ కాదు. కొత్తగా చేరే వాళ్ళకి మీకు అభిరుచి బట్టే తీసుకోమన్నారు, కానీ చేరిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని లవ్ చేయాల్సిందే, ఎందుకంటే దానికి వేరే ఆప్షన్ లేదు. సో దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని రీసెర్చ్ చేసి ఆ సబ్జెక్ట్ మీద కానీ మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారని చెప్తున్నాను. ఇప్పుడు ఎంబీబీఎస్ ఎక్కడ మళ్ళీ ఇప్పుడు 4 years చేస్తే ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ నువ్వు ఎండీ చెయ్యి. సబ్జెక్ట్ మీద నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసి సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ వస్తే నువ్వు మళ్ళీ ఎండీ ఎగ్జామ్ క్వాలిఫై సీట్ సంపాదించుకుంటావు కదా, అక్కడ విన్ అవుతావు. సో ఏ ప్రాబ్లం అయినా కూడా టెంపరీ, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. మొన్న ఒక స్వామీజీ చెప్తున్నాడు, సో ప్రపంచంలో ఎవరు తాళం కప్ప కొనుక్కున్నా కూడా తాళం కప్ప తయారు చేసినా దానికి కీ ఉంటుంది కదా. తప్పకుండా ప్రతి తాళం కప్పకి కీ ఉంది కదా, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, అంతే. గ్రేట్ టు హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగంగానే వచ్చారు. బికాస్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ జనాలకి స్టూడెంట్స్ కి మాత్రం కావాలి సార్. మాలాంటి స్టూడెంట్స్ డిమోటివేట్ అవుతూ ఉంటారు. ఏదన్నా మార్క్స్ తక్కువ వచ్చినా సరే, ప్లేస్మెంట్ సరిగ్గా రాకపోయినా సరే, అనుకున్న జాబ్ కానీ గోల్కి రీచ్ అవ్వకపోయినా సరే, ఇవన్నీ మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు. యాజ్ ఐ టోల్డ్, దాదాపు 20,000 మంది స్టూడెంట్స్ ని మోటివేట్ చేశారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీధర్ గారు, 10th తర్వాత చాలా మంది బ్లైండ్ గా ఎంపీసీకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎంపీసీ చేసేసి నేను బీటెక్ అయిపోతాను, తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతానని. అసలు 10th తర్వాత ప్రాపర్ రైట్ కోర్స్ తీసుకోవాలి అంటే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్? ఎస్, కరెక్ట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10th తర్వాతనే ఒక పేరెంట్ చాలా కన్ఫ్యూషన్లోకి వెళ్తాడు, ఏ కోర్స్కి వెళ్ళాలి ఇంటర్మీడియట్ అని చెప్పి. ఇప్పుడు క్లారిటీ ఉండాలి, ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి పేరెంట్. మీరు ఐఐటి జేఈ ప్రిపరేషన్ అనుకుంటే అప్పుడు ఎంపీసీ విత్ ఐఐటి జేఈలోనే పంపించండి, ఐఐటి జేఈతోని. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా, ఐఐటి జేఈ ప్రిపరేషన్కి వెళ్ళాలంటే స్టూడెంట్ ఆ ఎలిజిబిలిటీ, ఆ కెపాసిటీ ఆ స్టూడెంట్కి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది ఆ కెపాసిటీ చెక్ చేసుకోరు. మా పిల్లోడు ఐఐటి జేఈ ప్రిపరేషన్కి వెళ్తే బెటరు, టాప్ అందరూ వెళ్తున్నారు, మా పిల్లోడిని పంపించాలని చెప్పి అదే మోజులోనే ఐఐటి జేఈ ప్రిపరేషన్ వేస్తారు. అది ఎంత స్ట్రెయిన్ అనుకో తెలుసా. అంటే ఐఐటి జేఈ ప్రిపరేషన్, ఐఐటి జేఈ కెపాసిటీ లేని విద్యార్థికి చాలా మెంటల్ స్ట్రెస్ అసలు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం అంతా కూడా మన జూనియర్ కాలేజీలు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక 80% 90% డేస్ ఐఐటి జేఈ సిలబసే చెప్తారు. ఆ ఐపీ ఉంది చూసారా, ఐపీ చెప్పరు, ఆ సబ్జెక్ట్స్ ఏం చెప్పరు. వాళ్ళ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవి వీటి మీదనే ఫోకస్ వెళ్ళిపోతుంది. వీడు ఐఐటి జేఈకి కెపాసిటీ ఉండదు స్టూడెంట్కి. ఎందుకు 10th క్లాస్లో అతను పాపం తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి. ఎంతో మంది పేరెంట్స్ని కౌన్సిల్ చేస్తాను, మరి వాడికి ఐఐటి జేఈ ఎందుకు వేస్తారు? నా దగ్గరకు వచ్చిన పేరెంట్ అది చెప్తాను, మీ అబ్బాయికి ఎన్ని మార్కులు ఫస్ట్ అడుగుతాను, ఎంత బాగా చదువుతాడు 10th ఒక పర్వాలేసాడు, మరి పర్వాలేదు అన్నోడికి ఎందుకు ఐఐటి చేస్తావు అని అదే రెండో క్వశ్చన్ వేస్తాను. సో అసలు బాగా చదువుతాడా, పర్వాలేదు అయినా కూడా ఐఐటి చేయలేడు కదా, వదిలేయి, తీసేసి ఎంపీసీ పెట్టు. పని నీకు మ్యాథ్స్ కావాలనుకుంటే నేను ఎంపీసీ పెట్టు, నువ్వు ఐఐటి చేయవద్దు, చేయలేరు ఐఐటి చేయి. ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్, నువ్వు అంత టఫెస్ట్ ఎగ్జామ్కి మీ అబ్బాయి గురించి నీకే తెలుసు కదా, ఎందుకు అవసరం వృద్ధుతో ఐఐటి చేయి వదిలి, ఎందుకు ఫ్యాషన్ కోసము ఐఐటి చేయి వద్దు. లాంగ్ టర్మ్ కూడా చేసుకుంటారు కదా సార్. లాంగ్ టర్మ్ అసలు 8th నుంచి చేసేస్తున్నారు, 8th 9th 10th నుంచి ఐఐటి జేఈ. నేనేదో మా అబ్బాయి లేదు అందరిలాగా, అసలు ఎందుకు వదిలేసిన వాళ్ళు ఫ్రీగా మామూలుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని చేసుకోమన్నాను. 8th నుంచి 9th ఏం ఐఐటి జేఈ, అసలు ఎంత స్ట్రెయిన్ తెలుసు అసలు అది. అయితే మరి స్టూడెంట్ మరి 8th 9th లో వేయడం కరెక్టా కాదా అంటే ఇంకా వాళ్ళ చాయిస్. స్టూడెంట్కి అంత కెపాసిటీ ఉంది అంటే వాళ్ళు థింక్ చేసి ఏమంటున్నాను. అంతేగాని ఒక మోజులో ఒక మేనియా కింద వాళ్ళు వేశారు, ప్రతి ఒక్కరు ఐఐటి జేఈ క్యాంపస్ అంట, మా పక్కింటి వాళ్ళు మా పిల్లోడు చేర్పించాలి, అది వద్దంటాను. చాలా స్ట్రెయిన్, పాపం డబ్బులు పోయింది, చాలా మెంటల్ ప్రెషర్ ఫీల్ అవుతాడు. అక్కడ ఫస్ట్ డెసిషన్ దాని మీద అలర్ట్గా ఉండమంటున్నాను. అక్కడ ఐఐటి ప్రిపేర్ అవుతూ మళ్ళీ ఇక్కడ నార్మల్ స్కూల్ సిలబస్ ప్రిపేర్ అవుతూ ఇంత ప్రెషర్ అవసరం లేదు. అతనికి నిజంగా ఉంటే, అంటే నేను చెప్తుంటే అతనికి అంత కెపాసిటీ ఉంటే, అతను బాగా చదివి 8th 9th 10th అవగాహన ఉంటుంది కదా పేరెంట్స్కి, చాలా బాగా చదువుతాడు, అబ్బాయి ఎంత సబ్జెక్ట్ అయినా అసిమ్యులేట్ చేసుకోగలుగుతాడు, అతనికి అంత ఎబిలిటీ ఉంది అన్న గ్యారంటీ అతనికి తెలిస్తే పేరెంట్స్కి
వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు. అంతేగాని వీళ్ళ పిల్లలు పాపము తక్కువ చదివే వాళ్ళు అంత సబ్జెక్ట్ను వాళ్ళు ఇంబైబ్ చేసుకోలేని వాళ్ళకి వాళ్ళ మీద రుద్దద్దండి అంటున్నాను. చాలా మెంటల్ ప్రెషర్ ఫీల్ అవుతారు. దాని బదులు చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంపీసీ కావాలంటే ఎంపీసీ తీసుకో, ఐఐటి చేయి వద్దు, దాని తర్వాత బీటెక్కి పంపించు. నువ్వు ఐఐటి చేయి వద్దు, ఆ అబ్బాయి కానీ అంత కెపాసిటీ లేకపోతే. రెండోది ఈ బీటెక్ కాకుండా వాళ్ళు సిఈసి ఎంఈసీలు కోర్సులు కూడా ఉన్నాయి, దాని గొప్పకి వెళ్ళొచ్చు వాళ్ళు. చేయడం లేదు. ఎంఈసీ చేయొచ్చు. ఇప్పుడు ఎంఈసీలో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, ఒక మ్యాథ్స్ చదివాడు, ఒక ఎకనామిక్స్ చదివాడు, హ్యూమానిటీస్, దాంతో మీరు క్లాట్ ఎగ్జామ్ రాసి బిఎల్ఎల్బికి వెళ్ళొచ్చు. క్లాట్ ద్వారా ఏమవుతుంది, కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా 5 years బిఎల్ఎల్బి లా చదవచ్చు. ఈ మ్యాథ్స్ ఉంది కదా, తర్వాత ఐపీ మ్యాట్ తీసుకో, ఐపీ మ్యాట్ ద్వారా ఐఐఎంస్లో బీబీఎంబీ వెళ్ళొచ్చు. ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ హెల్ప్ చేశారు, ఎకనామిక్స్ ఉంది, కామర్స్ ఉంది, సరిపోయింది వాళ్ళకి. సో నువ్వు నాన్ ఎంపీసీ బైపీసీ నుంచి బయటపడి వేరే కోర్సులు పెట్టినప్పుడు స్టూడెంట్ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఎంఈసీ తీశారు, వాడు స్పోర్ట్స్ క్రికెట్ బాగా ఆడిపించారు. క్రికెట్ బాగా ఆడడం ద్వారా కుర్రోడు కూడా బాగా, అసలు పిల్లలు కూడా మంచిగా ఫిజికల్ గా చాలా బాగా తయారవుతారు. స్పోర్ట్స్ అయినా పెడితే ఆ ఏజ్ లో ఇది వదిలేసి వాళ్ళని పాపం ఒక కోళ్ళ ఫామ్ లో కోళ్ళలాగా తీసుకెళ్ళిపోయి ఎంతసేపు కూడా డంప్ చేస్తున్నారు. పాపం ఎందుకు ఫిజికల్ కూడా ఎదగడం లేదు, పాపం వాటర్ తాగలేకపోతున్నారు. ఇంత ప్రాబ్లం క్రియేట్ చేయొద్దని చెప్తాను నేను. అది నిజంగా స్టూడెంట్ ఇష్టపడి నేను చేయగలుగుతాను, ఐఐటి చేయి, నాకు అర్థమవుతుంది సబ్జెక్ట్స్, నాకు అదే పెట్టండి అనే వాడు కూడా మీతో సహకరిస్తే బెటర్. అవన్నీ తెలుసుకోకుండా ఎవరో ఐఐటి చేయి చేర్పించారు, నేను చేర్పిస్తాం అనేది కరెక్ట్ కాదు నేను అంటున్నాను. రిమైనింగ్ కోర్సెస్ ఉన్నాయి, అవి చేస్తే కూడా బాగానే ఉంటాయి, వాటికి ఒక కెరీర్ ఉంది. స్టూడెంట్కి అది నచ్చితే అదే చేయమంటున్నాను. ఇప్పుడు హెచ్ఈసి సార్, హెచ్ఈసి కూడా ఒక విధంగా హెచ్ఈసి చాలా చోట్ల అవైలబిలిటీ ఉండదు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అయితే దాని ద్వారా ఎక్కడ పనికి వస్తుంది అంటే నేను చెప్పాను చూసారా, క్లాట్ ద్వారా లాకు పనికి వస్తుంది, బీబీఏకి బ్రహ్మాండ పనికి వస్తుంది. మీరు భవిష్యత్తులో ఎప్పుడన్నా కూడా వాళ్ళు టీచింగ్ సైడ్ పంపించాలన్నా, లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనుకుంటే హ్యాపీగా హెచ్ఈసి చేర్పించండి చాలు, ఎంఈసి చేర్పించండి, చాలా బాగుంటుంది, పనికి వస్తుంది. ఆర్ ఇంటర్లో సిఈసి, ఈ ఎంపీసీ వద్దంటాను. మీరు కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పంపించాలంటే ఎంపీసీ వద్దు, హ్యాపీగా ఈ కోర్స్ తీసుకోండి. ఒక సబ్జెక్ట్ ఈ సిఈసి సో ఫౌండేషన్తో మీరు వెళ్ళొచ్చు. ఎంఈసీ తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివితే ఎప్పటికీ మంచిదే, అది నేను అందరూ రికమెండ్ చేస్తాను. మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ వద్దు, ఒక్క సబ్జెక్ట్ ఒక ఎంఈసీ కానీ తీసుకుంటే బాగుంటుంది. ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ బేస్ వచ్చింది అనుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా కూడా పోటీ పరీక్షలకి అది హెల్ప్ చేస్తుంది. సో ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎంపీసీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంఈసీకి వెళ్ళొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ వద్దు, ఐఐటి చేయవద్దు అంటే ఎవరికి, మీరు ఐఐటి టార్గెట్ కాకపోతే అనవసరంగా ఇది వద్దని చెప్తాను. ఇక్కడ కోర్స్ సెలక్షన్ లో ఇది పేరెంట్స్ పిల్లలతో మాట్లాడి చేయండి. పేరెంట్స్ రుద్దేద్దని చెప్తాను. పక్కన వాళ్ళు చేరారు, వాళ్ళు చేరని చెప్పేసి మీరు పెట్టద్దండి. మీ అబ్బాయి, మీ అమ్మాయికి ఆ కెపాసిటీ లేకపోతే అనవసరం రుద్దద్దండి. ఎందుకంటే పాపం వాళ్ళు మానసికంగా చాలా కుణికిపోతారు. ఆ విషయం పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎంపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గురించి, బైపీసీ గురించి. బైపీసీ అంటే ఓన్లీ ఎంబీబీఎస్ అవ్వడానికేనా, ఇంకా వేరే కోర్సెస్ ఏమున్నాయి? ఉన్నాయి. ఇప్పుడు అగ్రికల్చర్ సైన్స్ చేయొచ్చు కదా మన బైపీసీ ద్వారా. ఇప్పుడు నేను ఒక కోర్సు గురించి ఇంతకుముందు చెప్పాను, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, చాలా బాగుంటుంది. ఈ ఫోరెన్సిక్ సైన్స్ చదివితే సైబర్ క్రైము, సో వీటిల్లో చాలా డిమాండ్ ఉంది సైబర్ క్రైమ్ అనేది. ఈ ఫోరెన్సిక్ సైన్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ, కాలేజీలో చాలా తక్కువ ఉన్నాయి. బైపీసీ ఎలిజిబిలిటీతోనే బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేయొచ్చు, తర్వాత ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళకి లాక్స్లో శాలరీ ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది అసలు. తర్వాత బీఎస్ అగ్రికల్చర్ ఎన్ని ఇయర్స్ సార్? అదే 4 years ఉంది, కొన్ని చోట్ల 3 years ఉంది. తర్వాత బీఎస్ అగ్రికల్చర్ ఉంది. బీఎస్ అగ్రికల్చర్ చేశారనుకోండి, బీఎస్ అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఎందుకు, బ్యాంకులో మీకు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అని పోస్ట్ ఉంది, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్. ఈ పోస్ట్లో ఏఎఫ్ఓకి వెళ్ళాలంటే బీఎస్ అగ్రికల్చర్ ఉండాలి. వీళ్ళకే పోస్టులు. సరే బీఎస్ అగ్రికల్చర్ చేశారు, ఎంబీఏ ఒకటి ఉంది యాక్చువల్గా, అగ్రి బేస్డ్ ఎంబీఏ. ఇది ఎక్కడుంది మీకు, ఐఐఎంస్లో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్. అక్కడికి వెళ్తే ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం లక్నో, వీటిల్లో బీఎస్ అగ్రికల్చర్ కోర్సు వాళ్ళకి మాత్రమే ఎంబీఏ కోర్సు ఉంది. ఇప్పుడు దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ అంటే నీకు ఐఐఎంలో ఎంబీఏ చేసావంటే నీకు లాక్స్లో శాలరీ ప్యాకేజ్ ఉంది. ఎంత రూట్ ఉంది చూసారా, బీఎస్ అగ్రికల్చర్ తర్వాత ఐఎం ఎంబీఏ హైయర్ కోర్సు. ఈ విషయం తెలియకపోవడం, ఈ ల్యాడర్ ఇలా నిచ్చెన తెలియకపోవడం ద్వారా బీఎస్ అగ్రికల్చర్ వేస్ట్ ఏమో, బీటెక్ పోతే బెస్ట్, ఇలా వెళ్ళిపోతారు. జాబ్స్ లేవు, మిగతా జాబ్స్ లేవు, బీటెక్కే బెస్ట్ అనుకుంటున్నారు. అది ఓన్లీ అపోహ మాత్రమే చెప్తున్నాను. సార్ చాలా మందికి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అంటారు, బట్ ఇప్పుడు రావట్లేదు కదా మరి? లేదు, ఉన్నాయి. బ్యాంక్స్ లో మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే, బ్యాంక్ లో ఎస్ఓ అని నోటిఫికేషన్ ఉంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఈ అక్టోబర్ డిసెంబర్లో రిలీజ్ చేస్తారు మామూలుగా. మా దగ్గర స్టూడెంట్స్ మా కౌటిల్యలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్గా దాదాపుగా 50 మంది పైన ఉన్నారు ఈ లాస్ట్ 20 yearsగా. మంచి మంచి జాబ్, సాలరీ 50,000 60,000 స్టార్టింగ్ వాళ్ళకి వస్తుంది. మంచి కూల్గా ఉంటుంది. ఇప్పుడు అది చేసిన తర్వాత నువ్వు కావాలంటే ఇంకేదో, ఇప్పుడు ఆ పోస్ట్ మీకు వచ్చింది, ఇంకేదైనా చెయ్యి. నువ్వు ఏదైనా లైఫ్లో ఎదగాలనుకోండి, ఒక చిన్నగా నిచ్చెన పెట్టుకొని నెమ్మదిగా ఎదగాలి. ఒక జాబ్ నీ చేతిలోకి వస్తే నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, సొసైటీ నుంచి నీకు చాలా ప్రెషర్ తగ్గుతుంది. సో నువ్వు జాబ్లోకి వెళ్ళావు కాబట్టి నువ్వు తీసుకుని ఇంకా నువ్వు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నువ్వే నీకు ఇంకెవరు గైడ్ చేసుకోలేదు, నువ్వే ఒక మంచి పొజిషన్కి వచ్చావు అనుకోండి, వాడు కూడా పైకి వెళ్ళిపోతాడు. ఒకసారి అలా జాబ్ లో బ్యాంక్ లో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లోనే ఎగ్జామ్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎంబీఏ గురించి మాట్లాడండి. ఎంబీఏకి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు బీబీఏకి వెళ్ళండి. సో ఇంటర్లోనే 10th తర్వాత పిల్లలకి ఏం చేయాలంటే మీరు ఎంపీసీ అవసరం లేదు, ఎంఈసీ నేను చెప్పిన కోర్స్ తీసుకోవచ్చు. 10th తర్వాత మన కోర్స్ సెలక్షన్ మాట్లాడుతున్నాం. ముందు చూపుతో ఎంబీఏ చేయాలనుకుంటే ఎంఈసీ పెడితే బెటర్. ఒక మ్యాథ్స్ సబ్జెక్టు, ఎకనామిక్స్, కామర్స్. ఈ ఎకనామిక్స్ ఎలా హెల్ప్ చేస్తుందంటే మీకు ఎంబీఏలో మళ్ళీ ఎకనామిక్స్ పేపర్ ఉంది, మ్యాథ్స్ కూడా మీకు ఎంబీఏలో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని ఒక పేపర్ ఉంది. క్వాంటిటేటివ్ టెక్నిక్స్, క్యూటీ. ఎక్కడికైనా మ్యాథ్స్ ఎప్పుడు పనికొస్తుంది లైఫ్లో. అందుకో నేను ప్రతి పేరెంట్ కూడా ఏం చెప్తానంటే ఒక్క సబ్జెక్ట్ మ్యాథ్స్ పెట్టుకోండి, ఎక్కువ వద్దు మీ లోడ్ అంతా కూడా, ఒక మ్యాథ్స్ పెట్టుకోండి, రిమైనింగ్ హ్యూమానిటీస్ మిక్స్ చేయండి, కాంబినేషన్. ఎప్పుడైతే ఇలా మీకు ఒక మ్యాథ్స్ ఒక హ్యూమానిటీస్ కాంబినేషన్, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్ ఇలాంటి కాంబినేషన్గా మీరు తీసుకున్నారంటే ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ చదువుతాడు, పెద్ద ప్రెషరే ఉండదు, ఒక పేపరే కదా. రిమైనింగ్ అతను నచ్చిన పేపర్ చదివాడు. తర్వాత డిగ్రీలో మీకు చూస్తే ఎలా ఉంటాయి ఆప్షన్స్, ఐపీ మ్యాట్ అని చెప్పాను, ఐపీ మ్యాట్ రాస్తే బీబీ ప్లస్ ఎంబీఏ, తర్వాత ఎంబీఏకి వెళ్ళిపోతాడు. లేదా డిగ్రీ ఏదైనా చదువునేయండి, ఎంబీఏకి వెళ్ళచ్చు. బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఎంబీఏ చేస్తున్నారు చాలా వరకు. క్యాట్ ఎగ్జామ్ ద్వారా మీ ఇచ్చే కోచింగ్ అదే, క్యాట్ తర్వాత ఎంబీఏ, ఐఏఎంలో ఎంబీఏ. శాలరీ ప్యాకేజెస్ మీకు 20 lakhs 25 lakhs పర్ ఇయర్. ఐఐఎం ఎంబీఏ చేయాలంటే కోర్స్ ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? కోర్స్ ఏం లేదు, బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years కోర్స్, 2 years కోర్స్. అంటే ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్, క్యాట్ ఎగ్జామ్, కామ్ అడ్మిషన్ టెస్ట్ ఎవ్రీ ఇయర్. ఇది నవంబర్ లాస్ట్ మంత్ లో జరుగుతుంది. అదే సార్, ఆ క్యాట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే మనం ఎన్ని రోజులు? 1 year ప్రిపరేషన్ అవసరం అవుతుంది. 1 year అయితేనే బాగుంటుంది, కంఫర్టబుల్ గా చేయగలుగుతాడు. ఓకే, అంటే బీటెక్ లో ఉన్న వాళ్ళు చదువుతూ క్యాట్ ప్రిపేర్ అవుతూ 3rd year నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే సరిపోతుంది. మా స్టూడెంట్స్ కొన్ని 100 మంది ఉన్నారు ఐఏఎంస్ లో. క్యాట్ కోచింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్స్. సో కొన్ని 100 మంది బీటెక్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో ఎంబీఏ అయిపోయిన తర్వాత మొన్న మా స్టూడెంట్ కూడా 50 lakhs శాలరీ ప్యాకేజ్ వచ్చింది బిగినింగే. సో మరి ఎలాంటి ప్లాన్? బీటెక్ ప్లస్ ఎంబీఏ, ఐఏఎం బెంగళూరు, డెలాయిట్ లో వచ్చింది అమ్మాయికి. అలాగే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఎంబీఏ చేసుకోవచ్చు. అవును, ఎంబీఏకి ఎనీ డిగ్రీ, ఎంబీబీఎస్ కూడా చేయొచ్చు. మా దగ్గర ఒక అమ్మాయి బీడీఎస్ చేసింది డెంటల్, ఆమె డెంటల్ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేసింది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా వస్తుంది. ఎంబీఏ ఈజ్ ఎవర్ గ్రీన్ డిగ్రీ, ఎనీవేర్ మీరు ఫిట్ కావచ్చు. నేను ఎంబీఏ గురించి ఏం చెప్తాను అంటే స్టూడెంట్స్కి, మీరు ఒక ఆపర్చునిటీస్, ఎంబీఏ చేస్తే ఎన్ని అవకాశాలు. మీరు ప్రపంచంలో ఎన్నో డిగ్రీస్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎంబీఏకి పెద్ద అప్స్ అండ్ డౌన్స్ లేదు, ఒక కన్సిస్టెంట్గా వెళ్ళిపోతుంది. మీరు ఎంబీఏ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళారు అనుకోండి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయంటే ఒక 100 products ఉంటాయి, సోపులు, టూత్ పేస్ట్లు మొత్తం. అవునా, 100 పైన ఉంటాయి. ఒక సోపే తీసుకోండి, అక్కడ ఒక 10 బ్రాండ్లు ఉంటుంది, టూత్ పేస్ట్ 10 బ్రాండ్లు ఉంటాయి. అంటే మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ 100 ఇంటూ అక్కడ 10 వేసుకున్నా మీకు 1000 brands అక్కడ కనిపించాయి. సూపర్ మార్కెట్లోకి వెళ్తే 1000 బ్రాండ్లకి ఒక్కొక్క కంపెనీకి మినిమం అంటే కూడా 100 మంది మేనేజర్లు కావాలి, 100 మంది మినిమం కావాలి. మినిమమే నేను చెప్పింది, అవునా, thousands లో పనిచేస్తారు. అక్కడే మీకు చూస్తే 10,000 20,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు కూడా మీకు సూపర్ మార్కెట్లో తెలిసిపోయింది. ఒక సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అయితేనే ఎంబీఏస్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయని విషయం మనకు కాలేజ్ చేసుకోవచ్చు, చిన్న లెక్క అంతే. అదే కళ్ళ ముందు ఉంది కాబట్టి ఎంబీఏస్కి అందరికీ డిమాండ్ ఉంది. సో పొలిటికల్ పార్టీస్ హైర్ చేసుకుంటే ఎంబీఏస్ని, అవునా. సో ఎవ్రీథింగ్, సో మీ ఛానల్లో ఎంబీఏస్ని హైర్ చేసుకుంటారు. దానికి అసలు అది ఒక బౌండరీ ఏం లేదు, హ్యూజ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంబీఏ. చాలా మంది ఎంబీఏని మీరు అన్నట్టు ఈ క్యాట్ కోచింగ్ తీసుకోకుండా, అంటే ప్రాపర్గా ఐఏఎం అట్లాంటి ఫోకస్ లేకుండా డిస్టెన్స్లో చేసే సర్టిఫికేట్ కోసం ఎంబీఏ చేసి జాబ్స్ కొడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టాలెంట్ ఉంటే తీసుకోవచ్చులేండి. ఇక్కడ ఏంటంటే ఆ స్టూడెంట్కి నిజంగా ఎంబీఏ అంటే మనకి బిజినెస్ నాలెడ్జ్ ఉండి ఒక మంచి లాజికల్ థింకింగ్ ఉందనుకోండి, అప్పుడు అతను ఎంబీఏ మీరు డెస్టినేషన్ చేసి కూడా చేయొచ్చు. ఎంబీఏ కావాల్సింది ఇప్పుడు కూడా కొద్దిగా ప్రాపర్ వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఎంబీఏ చాలా చోట్ల మీరు చూస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. మీరు బీటెక్ డిగ్రీ తర్వాత ఒక 2 సంవత్సరాలు ఎక్కడైనా వర్క్ చేసి అప్పుడు ఎంబీఏ చేయండి, చాలా వాల్యూ ఉంటుంది. ఫారిన్లో అంతా కూడా మీరు జీమాట్ ఎగ్జామ్ రాస్తారు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంబీసీ వస్తుంది. మరి ఇండియాలోనే ఫ్రెషర్స్కి వస్తుంది.
ఇండియాలో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే చాలా ఐఎమ్స్ బీ స్కూల్స్ మీకు మిమ్మల్ని ప్రిఫర్ చేస్తాయి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు. సో ఎంబీఏ చేయాలంటే మీకు ఫ్రెషర్గా కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్తో కానీ వెళ్తే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అలా అని చెప్పి ఫ్రెషర్స్కి బెనిఫిట్స్ లేదు నేను చెప్పలా, రెండు ఉంది. సార్ మాస్టర్స్ కి అబ్రాడ్ వెళ్తున్నారు కదా, ఎంబీఏ కి అబ్రాడ్ వెళ్తే ఎలా ఉంటుంది సార్? బాగుంటుంది ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే అయితే ఒక పాయింట్ జీమాట్ రాయాలి. ఫారిన్లో మీరు వెళ్ళినప్పుడు ఎక్కువగా చూసేది రియల్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, అక్కడ మీకు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే, జీమాట్ ఎగ్జామ్ కానీ రాసి ఉంటే మీకు మంచి స్కోర్ కానీ ఉందంటే ఫారిన్లో మీరు ఎంబీఏ చేయొచ్చు. ఓకే, మంచి స్పాన్సర్షిప్ వస్తుంది, స్కాలర్షిప్స్ వస్తుంది. అయితే మీకు ఇండియాలోనే ఎంబీఏ చాలా బాగుంది, ఐఏఎమ్స్ ఉన్నాయి. మీకు ఎంఎస్ కోసం ఎక్కువ వెళ్తారు ఫారెన్కి, ఎంబీఏకి తక్కువ మంది వెళ్తారు. ఎందుకంటే ఇంజనీరింగ్ విషయంలో ప్రపంచంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అమెరికాలో ఉన్నాయి, అందుకోసం అమెరికాకి వెళ్తున్నారు. ఓకే ఓకే సార్, ఎంత ఉంటుంది సార్ కోర్స్ ఫీజు ఐఐఎంలో? ఐఏఎంలో మీకు 25 lakhs ఉంది 2 yearsకి. అయితే మీరు ఏమి వరీ కావాల్సిన పని లేదు, మీకు సింగిల్ రూపీ లేకుండానే బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది ఐఏఎంలో. ఎందుకంటే ఐఏఎమ్స్ ఐఐటీస్లో మీకు కోర్సెస్ కోసము బ్యాంక్స్ చాలా ఫాస్ట్గా లోన్స్ ఇస్తాయి, మీకు ఎటువంటి షూరిటీ కూడా అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఎటువంటి మీకు కొలెటరల్ పెట్టాల్సిన లేదు. ఐఏఎంలో ఎంబీఏ సీట్ వచ్చిందా బ్యాంకే మీకు ఫోన్ చేసి మీ అకౌంట్లో డబ్బులు కట్టేసి కాలేజ్ డైరెక్ట్గా పే చేసేస్తుంది. అంత ఫెసిలిటీ ఉంది బికాస్ ఆఫ్ దట్ ఐఏఎం, ఆ బ్రాండ్ వలన. సో మీరు మంచి యూనివర్సిటీలో కానీ సీట్ సంపాదించుకుంటే అన్నీ అలా సమకూరుతుంది. ఓకేనా? సో మన ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఐఎం కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే ఐఎం అహ్మదాబాద్ ఉంది, బెంగళూరు, కలకత్తా, లక్నో, 22 ఐఎమ్స్ ఉన్నాయి ఇండియాలో, 22. దాంట్లో టాపెస్ట్ ఏంటి సార్? ఐఎం అహ్మదాబాద్, ఏబిసి, ఐఎం అహ్మదాబాద్, ఐఎం బెంగళూరు, ఐఎం కలకత్తా. ఓకే, 3 ఐఎమ్స్ ఏబిసి. అందుకే ఐఎం ఏబిసి అని పిలుస్తారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్ ఇప్పుడు? సో మా అబ్బాయి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. వాడు అభిరుచి తగినట్టే మేము వాళ్ళని అడిగి వాళ్ళతో డిస్కస్ చేసి, ఎందుకంటే నేను ఇంతమంది కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మా ఆయన ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా, మా అబ్బాయిని అడిగి వాడికి ఇష్టమైనది చేయించాను. హీఈస్ డూయింగ్ వెరీ వెల్. సో బెంగళూరులో మాట, అది కర్ణాటకలో చాలా టాప్ కాలేజ్, వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్. సో అక్కడ కామెడీకి అని ఎగ్జామ్ రాసి సో మెరిట్ మీదనే తెచ్చుకున్నాడు, ఎక్కడ కూడా డబ్బులు పే చేయించలేదు, అంటే కామెడీకి ఎగ్జామ్ రాసారా. అది అవును, 1 lakh members రాస్తారు, మా అబ్బాయి కూడా. సో 3000 ర్యాంక్ వచ్చింది, మెరిట్ తోనే వచ్చింది సీటు. సో దెన్ హీ జాయిన్డ్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్, బిఎంఎస్సి అని కాలేజ్, దానిలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్. మరి టూల్స్ ఏమని నేర్పిస్తున్నారు సార్ ఇప్పుడు? సో వాడికి వదిలేస్తాను, నేను ఎక్కువగా ఇన్వాల్వ్ కాను యాక్చువల్ గానీ. సో ఎందుకంటే వాడికి ఇండిపెండెంట్గా అటానమస్గా వాడు ఓన్గా థింక్ చేయగలుగుతారు కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాదు, వాళ్ళ మదర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. నాకు ఈ ప్రొఫెషన్లో ఉండిన తర్వాత నేను అంటే ఒక రైట్ ట్రాక్లో వెళ్ళిపోతున్నాడు, వాడికి నాకు గైడెన్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు నేను మాట టచ్ చేయను. సో కొంతమంది ఉంటారు మాట, మనం పుష్ చేయాలి ఎక్కువగా, వాడు మనం ఏం చేస్తున్నాడు, ఫోన్తో పిచ్చిందని, ఇవన్నీ ఏమీ లేవు ఆ అబ్బాయికి. అందువల్ల నేను ఏమి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి గైడ్ కూడా చేయడం లేదు అనమాట. సో వచ్చినప్పుడు అవుట్ లైన్ మాత్రం డిస్కస్ చేస్తున్నాను, అవసరం ఉన్నప్పుడే స్టెప్ ఇన్ అవుతాను అంతే. అవసరం నాకు ఇంతవరకు కలిగించలేదు. 10th స్కూల్ ఫస్ట్ వచ్చాడు, ఇంటర్మీడియట్ కూడా కాలేజ్ టాపర్ అయ్యాడు. నాకు మించిన టాలెంట్ ఉంది యాక్చువల్ గానీ. సో మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అక్వైర్ చేశాడు, ఈస్ డూయింగ్ వెరీ వెల్. గ్రేట్ సార్, గ్రేట్, గుడ్ టు హియర్ us యాక్చువల్లీ. సరే మరి మేడం సార్? మేడం వచ్చేసి మా ఇన్స్టిట్యూషన్ చూసుకుంటుంది ఆమె కూడా. సో షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ హోమ్ మేకర్. ఎక్కువగా ఇంతకాలం కూడా మెయిన్ ప్రిఫరెన్స్ ఆమెకి ఏంటంటే ఫ్యామిలీ, తర్వాతే ఆఫీసు. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో నాకు మొత్తం మీ CEO మీ వైఫ్ అన్నమాట, 100% టోటల్ గైడ్ చేస్తుంది. ఇంట్లో CEO ఆవిడ, బయట ఆఫీస్ లో కూడా CEO ఆవిడ. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. ఓకే, వెల్కమ్.